మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు. అసలు ఇందులో పేరు పెడతానికి కూడా ఎక్కడా లేదు. ఆయన పిల్లలకి ఏమేమి కావాలి, ఎలా కావాలి, ఎడ్యుకేషన్ అనే దాన్ని బాగా ఆయన చేసినట్టుగా ఎక్కడ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు నాకు తెలిసినంత వరకు. నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అప్పుడు ప్రభుత్వాలతో కూడా చూశాను. వాళ్ళు కూడా ఈ కాడికి ప్రభుత్వంలో విద్యాశాఖ గురించి కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నడుస్తుంది కదా శాఖలో, స్కూళ్ళు నడుస్తున్నాయి కదా అన్న తత్వంలో వెళ్ళిపోయారు. కానీ ఎవరైనా వాళ్ళు ఇట్లా విద్యను కూడా ఇలా చేయొచ్చు, ఇంతగా గుర్తింపు తేవాలి, పిల్లలకి ఏం కావాలి ఏంటి అనే దాని గురించి లోకేష్ గారికి తెలిసినంత విధంగా ఎవరికి తెలియలేదు. గతంలో అసలు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీరేమంటారు? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు చాలా బెనిఫిట్స్ కనబడుతున్నాయి. పిల్లలకి బుక్స్ కానీ, స్పోర్ట్స్ కల్చర్స్ కానీ, ఇంకా దొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకం కింద పెట్టే భోజనం కానీ చాలా వరకు బాగుంది. అసలు ఇందులో పేరు పెడతానికి కూడా ఏమీ లేదు. ఇంత ముందున్న వాళ్ళంతా డబ్బులు కానీ, బుక్స్ కానీ ప్రైవేట్ స్కూల్కి ఇచ్చినంత ఇంపార్టెంట్గా గవర్నమెంట్ స్కూల్కి ఎవరు ఇవ్వలేదు. లోకేష్ గారు అట్లా కాదు, ప్రైవేట్ స్కూల్కి తగ్గట్టుగా ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేస్తున్నారు. అందులో అయితే నేను పక్కా చెప్పగలను, లోకేష్ గారికి పక్కా రాసిగలను మేము. ఎందుకంటే ఆయన పార్టీ గురించి అని కాకుండా ప్రభుత్వంలో ఎలా పని చేయాలి, ఎలా బుక్స్ని కానీ పిల్లలు